నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం. ఈ మేరకు రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్పులు, సరిహద్దుల మార్పులపై కసరత్తు. గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపిన రాష్ట్ర హోంమంత్రి అనిత. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్పు, సరిహద్దుల మార్పులపై కసరత్తు చేస్తోంది. ఈ నెల 13వ తేదీన జీవోఎం భేటీ కానుంది. తాజాగా ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించడం, నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి వినతులకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. అయితే ఈ పేర్ల మార్పుతో జిల్లాల సంఖ్య పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు. విలువలు పాటించని జగన్ విలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కూటమి ప్రభుత్వం కడపలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పారు. గతంలో పులివెందులలో ఎప్పుడూ ఏకగ్రీవంగా జరిగేవి అని, ప్రజాస్వామ్యబద్ధంగా ఈనాడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. పులివెందుల ప్రజలను కోరారు. పులివెందులలో ఓడిపోతామనే భయంతో నిందలు వేస్తున్నారని ఆరోపించారు. 11 సీట్లకు పడిపోతే ఈవీఎంలపై మీద నెపం పెట్టారని, వైసీపీకి మాదిరి దొంగ ఓట్లు చేర్చలేదన్నారు. జరగబో ఉప ఎన్నిక ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్న నేపథ్యం మనందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ ఏదో దారుణాలు జరిగిపోతున్నాయి, చాలా విధ్వంసాలు జరిగిపోతున్నాయి అని చెప్పి విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాజీ ముఖ్యమంత్రి నా పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడడం చూస్తూ ఉంటే నిజంగా విడ్డూరంగా అనిపిస్తుంటుంది. ఇక్కడ మనం ఒకసారి చూస్తుంటే విలువలు పాటించని వ్యక్తి ఈరోజు విలువల గురించి మాట్లాడటం అన్నది మనందరం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఎస్పెషల్లీ చెప్పాలంటే పులివెందుల ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూటమి పాలనలో ఈరోజు జెడ్పీటీసీ ఎలక్షన్ నేపథ్యంలో పులివెందుల ప్రజలు కూడా ప్రజాస్వామ్యం అంటే ఇలా నామినేషన్లు వేస్తారా, ఇలా ఓట్ల ఎలక్షన్స్లో పాలు పంచుకుంటారా, ఇలా ఈరోజు ప్రచారాలు చేస్తారా అన్న విషయం అయితే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పులివెందుల్లో రాజకీయం ఎలా ఉంటుందో. ఎప్పుడూ కూడా ఏకగ్రీవాలే, వచ్చి ఎలక్షన్కి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండేవి కాదు. నామినేషన్ వేస్తామంటేనే కూడా చించేశారు, నామినేషన్ పత్రాలు కూడా చించేసే రాజకీయాలు చాలా చూసాం మనం. వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల జెడ్పీటీసీ, అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించిన ఈ ఉప ఎన్నికకి సంబంధించి మనకి పులివెందుల్లో సుమారుగా 15 బూతులు మనకి ఉంటే, అదేవిధంగా ఒంటిమిట్టకి సంబంధించి 30 బూతులు. ఈ పులివెందుల్లోని ఇంచుమించుగా 11 మంది నామినేషన్స్ వేశారు. ఈరోజు పోటీదారులు కూడా దగ్గర మనకి 11 మంది నామినేషన్ వేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ జరుగుతుందో లేదో మీకే అర్థమవుతుంది. అయితే ఈరోజు ఇంతకు ముందు వరకు మనకి జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, పులివెందుల ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ 95% ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా యునానిమస్గా అయిపోయే పరిస్థితి. అదేదో అభిమానంతోనో లేకపోతే మీరంటే ఏదో రక్తం చేతులు ఏదో కోసేసుకున్న పరిస్థితులు కాదండి. కేవలం మీరు భయపెట్టి భయంతో ఎలక్షన్ కూడా జరగనివ్వని పరిస్థితులు కూడా చూశారు.
సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లు, డ్రైనేజీలను పునర్నిర్మిస్తున్నామని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సుందరయ్య నగర్, గాయత్రి స్కూల్, డాక్టర్స్ కాలనీ నందు సుమారు 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ను నిర్మించేందుకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 240 కోట్లకు పైగా అభివృద్ధి పనులు పూర్తి చేశామని, పెండింగ్ లో ఉన్న అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజల సహకారంతో మరిన్ని పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. గత 13 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో 240 కోట్లు పైబడి వర్కులు చేశాం. గత 5 సంవత్సరాలు అపష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం అన్ని డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు 63వ డివిజను కార్పొరేటరు మా చెల్లెలు మోదుగుల తిరుపతమ్మ ఆధ్వర్యంలో ఇప్పుడే ఈ డాక్టర్స్ కాలనీలోని రోడ్డుని శంకుస్థాపన చేసాం. 20 లక్షల రూపాయలు. ఎక్కడైతే ఇలాంటి డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఉన్నాయో, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూలు బిల్డింగ్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ అన్నిటిని ఒక పద్ధతి ప్రకారం అటేపు ఆర్థికంగా బడ్జెట్ సమస్యలు ఉన్నా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ వర్కులన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం. ఒకవైపు పార్కులు అన్నిటిని కూడా ఒకవైపు సంక్షేమం ఇస్తున్నాం, ఒకవైపు అభివృద్ధి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సూపర్ 6 పథకం అమలులో భాగంగా ఆల్రెడీ ఒక 3 కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు ఇటు పర్యటించినప్పుడు మా 63వ డివిజన్ సుందరయ్య నగర్ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ స్థానిక ప్రజలు ఈ మెయిన్ రోడ్లు పెద్ద రోడ్లు వేయటం వలన చిన్న సందులన్నీ కూడా డౌన్ అయిపోయి కనీసం నడవటానికి కూడా ఇబ్బంది పడేంత మోకాళ్ళలోతు నీళ్ళు వస్తుంటే వాళ్ళందరూ కూడా కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో అందరూ ఎమ్మెల్యే గారిని కలిసి మా పరిస్థితి ఇది సార్ అని చెప్పగానే ఎమ్మెల్యే గారు ఒక క్షణం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడు అధికారులను పిలిచి వాళ్ళతో ఎస్టిమేషన్ వేయించి ఈ సుందరనగర్ ప్రాంతంలో దాదాపు 19,90,000 అంటే సుమారుగా 20 లక్షల రూపాయలతో అప్పటికప్పుడు నిధులు మంజూరు చేయించి టెండర్ పిలవడం జరిగింది. వెంటనే టెండర్ రీకాలు టెండర్ కూడా వేయటము, ఈరోజు భూమి పూజ చేసుకోవటం కూడా నిజంగా మా అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ప్రతి మదిలో ప్రతి ఇంటిపైన దేశభక్తిని చాటి చెప్పేలా మూవన్నెల జెండా రెపరెపలాడుతోందని, ప్రతి గుండె ఉప్పొంగేలా హర్ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ 15 ఆగస్టు వేడుకలకు సిద్ధమవుతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోమవారం విజయవాడ ఓల్డ్ జీజీహెచ్ వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విజయవాడ నగరపాలక సంస్థ, రెవెన్యూ, పోలీస్, యువజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం తదితర శాఖల అధికారులు, సిబ్బందితో పాటు వాకర్స్ క్లబ్ వంటి వివిధ అసోసియేషన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బైక్, సైకిల్ ర్యాలీతో పాటు స్కేటింగ్ చేస్తూ చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. త్రివర్ణ పతాకాలు చేతబూని భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రం, ఓల్డ్ జీజీహెచ్ రహదారులు మారుమోగిపోయాయి. అమరవీరుల బలిదానం, నేటి స్వేచ్ఛ భారతం, త్రివర్ణ పతాకం, ఐకమత్యానికి సంకేతం నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ సరిహద్దుల్లో ఉన్న మన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని, ఆపరేషన్ సింధూర్ మన దేశ సత్తాను చాటి చెప్పిందని పేర్కొన్నారు. ఏదో ఒక రోజు పరిమితం కాకుండా ప్రతి హృదయం త్రివర్ణ పతాక ఐక్యతా స్ఫూర్తిని నింపుకొని ప్రతిరోజు ముందడుగు వేయాలని, ప్రతి ఒక్కరూ దేశ సమగ్రాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. హర్ఘర్ తిరంగా వంటి గొప్ప కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నందుకు గౌరవ ప్రధాని, గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపి ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, మనం నేడు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని,
మనకు స్వాతంత్రం వచ్చాక ఎన్నో రంగాలలో ముందుకు వెళ్లామని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ప్రగతి పదంలో వడివడిగా ముందుకు వేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని రాజశేఖర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా యువజన సంక్షేమ అధికారి యు శ్రీనివాసరావు, విఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్, జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగేలాగా ప్రతి ఇంటింట్లో హర్ ఘర్ ఆ తిరంగాని కట్టి ప్రతి ఒక్క భారతీయుడు తిరంగా ఈ ఫెస్టివల్ అయితే ఉందో ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సన్నద్ధమై ఉన్నారు. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా అలాగే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ఈరోజు ఈవినింగ్ వస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు జిల్లాధికారులందరితో, కమిషనర్ గారితో, అలాగే పోలీస్ కమిషనర్ గారు, అలాగే సిటీ కమిషనరు, అట్లాగే జిల్లా అధికారులందరూ, అలాగే ఎన్జిఓస్, బైక్ అసోసియేషన్స్, వాక్ అసోసియేషన్స్, స్కేటింగ్, అలాగే జర్నలిస్ట్ అందరితో కలిసి ఈరోజు తిరంగా ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. హర్ ఘర్ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశము మన దేశం కాపాడడానికి జవాన్లు ఎంతో కష్టపడి బార్డర్లో మన దేశాన్ని కాపాడుతున్నారు. ఈ మధ్య చేసిన ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశానికి ఎంతో విజయం దక్కింది. సో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మన దేశభక్తిని చాటి చెప్పుతూ మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఎందరో మహానుభావులు వారి త్యాగాల ప్రతిఫలం ఈరోజు మనము స్వతంత్రం సాధించి మనము స్వేచ్ఛ ఊపిరిని మనం అందుకుంటున్నాం. ఆ సందర్భంగా దాదాపు 78 సంవత్సరాల క్రితం మరి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తున్నాం. అయితే దేశభక్తిని ప్రతిసారి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ మధ్యన మీరు చూశారు, ఆపరేషన్ సింధూర్లో కూడా మనం ఒక పెద్ద ర్యాలీని తీయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఉత్సాహం, ఉత్తేజంతో మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రజలందరూ ప్రతిసారి కూడా దేశభక్తిని గుర్తుంచుకుంటూ దేశం యొక్క విలువను, ఎందుకంటే దేశం అనేది అమ్మతో సమానం, అటువంటి దేశాన్ని మనము భక్తితో మనం పూజించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇంత భారీ ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. సినీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం పాత్ర ఉండదని, ఇది ఫిల్మ్ ఛాంబర్ కు సంబంధించిన వ్యవహారమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ క్లారిటీ ఇచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి నిర్మాతల అభిప్రాయాలు తీసుకెళ్తామని తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ మధ్య చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందని వెల్లడించారు. ఏపీలో సినీ పరిశ్రమ స్థిరపడాలనేది తమ అభిప్రాయమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలని నిర్మాతలు కోరారు. త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని మంత్రి కందుల మాటిచ్చారు. ఏపీలో ఉన్న టాలెంట్ ను ఉపయోగించుకోవాలని కోరారు మంత్రి కందుల దుర్గేష్. ఒక ప్రత్యేక పాలసీ ఉండాలని దిశానిర్దేశం చేశారు. త్వరలో ప్రభుత్వంతో సినీ ప్రముఖులు ప్రత్యేక చర్చలు జరపాలని మార్గనిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు ఇస్తున్నటువంటి సహకారం, ఈ శాఖ సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి చేస్తున్నటువంటి కృషి గురించి తెలుగు సినిమా నిర్మాతలు ముఖ్యమైన వారు వచ్చి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనని వారు చర్చించడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాల రిలీజ్ విషయం కానివ్వండి, షూటింగ్ల విషయం కానివ్వండి, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకువచ్చే విషయం కానివ్వండి, వీటి మీద కూడా చర్చించారు. వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి
విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి. వచ్చినప్పుడు సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి 2 వారాల్లో ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఆ సమావేశంలో వారు వచ్చి వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సహకారం వారు ఆశిస్తున్నారో, దాంతోపాటు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలని వారు కోరుకుంటున్నారో, షూటింగ్లు అయితే ఇప్పటికి బాగా జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన, స్టూడియోల నిర్మాణం కానివ్వండి, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కానివ్వండి, వీటికి సంబంధించి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి ఒక ప్రాతిపదికగా మొట్టమొదటి మెట్టుగా వారు నన్ను కలవడం జరిగింది. దీని మీద త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. పేదరిక నిర్మూలనే ఏకైక మార్గంగా P4 విధానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎంతో మేధస్సు కలిగిన నారా చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఆటోనగర్ టెర్మినల్ ప్రక్కన రోడ్లో గల వరుణ్ బజాజ్లో 19వ డివిజన్కు చెందిన ఆటో కార్మికుడికి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేయూత అందించే విధంగా కొత్త ఆటోకి డౌన్ పేమెంట్ కట్టి కొత్త ఆటో ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరికి రానటువంటి సరికొత్త ఆలోచనతో P4 విధానాన్ని తీసుకురావడం, దానిలో భాగంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధి పదంలో నడిపించడం ఆనందంగా ఉందన్నారు. గతంలోనే కంప్యూటర్ ద్వారా జీవన విధానాలు మెరుగుపడతాయని చెప్పారని, దానిని వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం విభేదించారని అన్నారు. ప్రస్తుత కంప్యూటర్ పరిజ్ఞానం గురించి రాజశేఖర రెడ్డి ఉంటే జరిగిన అభివృద్ధిని చూసి తల దించుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. పేదరిక నిర్మూలనే ఏకైక మార్గంగా P4 విధానంతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఎంతో మేధస్సు కలిగిన నారా చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. దీనిలో భాగంగానే నేడు 19వ డివిజన్కు చెందిన ఆటో కార్మికుడికి సాయం చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు గారు P4 అనే కాన్సెప్ట్ ఎవరి మైండ్లో కూడా వచ్చి ఉండదు. వాళ్ళు P4 అని చెప్తే ఎవరికి చాలామందికి అర్థమై ఉండదు కొన్నాళ్ళ పాటు. ఇవాళ దాని ఫలితాలు చూస్తూ ఉంటే ఒక గొప్ప వ్యక్తి మనసు ఏ విధంగా ఆలోచనతో రానున్న 20 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన వచ్చే మనిషిగా అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఆ రోజున కంప్యూటర్ ద్వారా ప్రజల జీవనం మెరుగుపరుద్దంటే కంప్యూటర్ అన్నం పెట్టుద్దని విమర్శించిన సందర్భం మనందరూ తెలుసు. ఆ రోజున స్వయాన రాజశేఖర రెడ్డి గారే కంప్యూటర్ అని అన్నం పెట్టుద్ది అన్నాడు. కంప్యూటర్ అన్నం పెట్టుద్దని చంద్రబాబు గారు చెప్పారు. ఇవాళ ఏది నిరూపణ అయింది? ఇవాళ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆయన తల బాదుకునేవాడు. ఎందుకంటే ఇవాళ కంప్యూటర్ లేకుండా ఏ పని చేసే అవకాశం కానీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం అనేది ఒక ప్రత్యేకత ఉందనడానికి ఇదే మనకు ఒక చిన్న ఉదాహరణ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పెరిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఒక ఉద్దేశంతో P4 అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆర్థిక నిరక్షరాస్యత ఏది కూడా అక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. సో ఈ P4 కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు 2024లో మొదలు పెట్టాలనుకుంటే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడో మొదలుపెట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా కానీ జీవన ప్రమాణాలు మెరుగుపడి వాళ్ళు ఏ చిన్న పని చేసుకోవాలన్నా కానీ వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అనేది మా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ను తలదన్నేలా ఉన్నాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలపై బైండోవర్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, పులివెందులలో ప్రశాంత వాతావరణాన్ని పాడు చేస్తున్నారని దుయ్యబట్టారు. డీఐజీ హోదాలో ఉన్న కోయ ప్రవీణ్ కుమార్ పత్తేపారం అని వ్యాఖ్యలు చేస్తున్నారని, ఐపీఎస్ అధికారిగా ఉండి మీరు మాట్లాడే భాష ఇదేనా అని ప్రశ్నించారు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలన్నారు.
ఎన్ని అరాచకాలు సృష్టించినా వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాల ద్వారా ప్రతిపక్ష పార్టీని ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కేసులు పెట్టే విధంగా 10,000 ఓట్లు జరగాల్సిన పోలింగ్లో వందల మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి రేపు ఎన్నికల్లో వీళ్ళెవరూ కూడా పార్టిసిపేట్ చేయకుండా, అంటే ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా కావచ్చు, పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని బయటికి రానివ్వకుండా చేసే విధంగా అరాచకంగా చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. గత వారం రోజుల నుంచి చూసుకుంటే గనక పులివెందులు అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అభివృద్ధి అంటే పులివెందులు అనే విధంగా దాన్ని అభివృద్ధి చేశారు. అటువంటి పులివెందుల్లో చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా స్థావరం లేదని తెలిసి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పులివెందుల్లోని ప్రశాంత వాతావరణాన్ని పక్కన పెట్టి అక్కడ అరాచకవాదుల్లాగా ఒక సందుకు ఒక మంత్రి, 10 ఇళ్లకు ఒక ఎమ్మెల్యే, ప్రతి ఇంటికి ఒక కార్యకర్తను పెట్టి మన టీడీపీ నాయకులు చాలా బలవంతంగా ప్రజల్ని అక్కడ ఇబ్బందికరం ఉండే పరిస్థితిలో ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రజాదరణ ఉంటే గనక ఈ సంవత్సర పరిపాలనలో మీరు చేసిన పథకాలు ప్రజలకు నచ్చితే గనక ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు? మీరు సూపర్ 6 హామీలన్నీ అమలు చేసేసాం, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళకి నాలిక మందం అని చెప్పిన ధైర్యం మీకు ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి ఇప్పుడు ఇదేనా మీ ధైర్యం? పోలీసులే మీ ధైర్యమా? అధికారులు మీ ధైర్యమా? కృష్ణానది తీరాన కుమ్మరపాలెం సెంటర్లో గత 65 ఏళ్ల క్రితం కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో వందలాది మంది భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని శ్రీ కనకదుర్గమ్మ వారి ప్రభా ఉత్సవ కమిటీ సభ్యులు నెల్లూరి వీర్రాజు కమిటీ సభ్యులు తెలిపారు. ఎంతో కన్నుల వైభవంగా జరుగుతున్న ప్రభా మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. పశ్చిమ నియోజకవర్గంలోని కుమారపాలెం సెంటర్ సమీపంలో కొలువుతీరిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో భక్తులు శ్రావణ మాసం పురస్కరించుకొని ప్రభా మహోత్సవాలు నిర్వహించారు. ఈ మహోత్సవాలను శాలివాహన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రభా మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. డప్పు నృత్యాలు, విచిత్ర వేషధారణ, తీన్మార్ డప్పులతో భక్తులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా శాలివాహన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత 65 సంవత్సరాల నుండి ఎంతో వైభవంగా శ్రీ కనకదుర్గమ్మ ప్రభా మహోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. అమ్మవారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే వారు కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం అని చెప్పారు. ఎంతో మహిమ కలిగిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ ప్రభ అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు రామకృష్ణ, వెంకటేశ్వరరావు, పుల్లారావు, ఫణికుమార్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు మా విద్యాధరపురం కుమ్మర వీధిలో మేము ఎన్నో సంవత్సరాలుగా, ఇది 65వ సంవత్సరం మన ప్రభా మహోత్సవం చేసుకుంటున్నాము. ఇలా చేసుకుంటూ రావడం వల్ల ఇక్కడున్న గ్రామ ప్రజలకు కానీ ఎటువంటి పీడిత వ్యాధులు లేకుండా ఉంటాయని మా పూర్వీకులు ఏనాడు నుంచో ఇటువంటి సంబరాలు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ ఆచారాన్ని మేము మా తరం కూడా, మా నుంచి వచ్చే కొత్త తరం కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా మాకు విజయవంతం చేయడానికి సహకరించిన మా అమ్మవారికి, లోకల్లో ఉన్న స్థానికులకు, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ అమ్మవారి కార్యక్రమం చేయడం వల్ల కొన్ని దుష్టశక్తులు మా గ్రామం మీద పడకుండా ఉంటాయని మా పూర్వీకులు ఏనాడో చెప్పారు. ఆ సాంప్రదాయాన్ని మేము పాటించుకుంటూ వస్తున్నాము. అది జీవితాంతం మేము బతుకున్నంత వరకు, తర్వాత మా పిల్లలు బతుకున్నంత వరకు కూడా చేసుకుంటూ వెళ్ళాలని మేము అమ్మవారిని మనసాక్షిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఈ సంబరాన్ని ఇప్పటికి చాలా సంవత్సరం, అంటే సుమారు 50-60 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చాలా గ్రాండ్గా
అందరూ సహకరించారు. పోలీసు వాళ్ళు కానీ అందరూ గ్రామ ప్రజలు కానీ చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. దీంట్లో అందరి ప్రమేయం ఉంది. అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. చాలా బాగా కోఆపరేట్ చేసి మాకు డబ్బులు కానీ ఏదైనా కానీ చాలా బాగా ఇచ్చేశారు. సంబరాన్ని మేము ఎంత గ్రాండ్గా చేసుకోక మొత్తం ఈ కుమ్మరవాళ్ళ అసోసియేషన్ అంతా కూడా చాలా కోఆపరేటివ్గా చేయబట్టే ఇలా గ్రాండ్గా చేయగలుగుతున్నాం మేము. ఏ వేడుకైనా వ్యర్థాల నిర్వహణ ఖచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా టిక్కిల్ రోడ్, క్రీస్తురాజపురం, ఎన్టీఆర్ కాలనీ, కనకదుర్గ వారధి, కృష్ణలంక ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఏ వేడుకైనా సరే సంబంధిత ప్రాంతంలో గల శానిటరీ ఇన్స్పెక్టర్తో మాట్లాడి చెత్త బుట్టల్లో వ్యర్థాలను సక్రమంగా నిర్వహించాలని ప్రజారోగ్య శాఖాధిపతి డాక్టర్ కె అర్జున్రావు ఆదేశించారు. ప్రజలు కూడా తమ ఇంట్లో లేదా కళ్యాణ మండపంలో కానీ వేడుకలు నిర్వహించుకున్నప్పుడు రోడ్డు మీద వ్యర్థాలను పారవేయకుండా వ్యర్థాలు సక్రమంగా నిర్వహించాలని, పాటించని పక్షంలో జరిమానాకు అర్హులని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తదుపరి కృష్ణలంక ఏపీఎస్ఆర్ స్కూల్లో ఉన్న అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. అన్నా క్యాంటీన్లో ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే పూర్తి చేయాలని, మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, అన్నా క్యాంటీన్కు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత అధికారులదేనని కమిషనర్ అన్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గటంతో కృష్ణానదిపై ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతి పెరుగుతోంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పులిచింతల నుంచి 1,12,568 క్యూసెక్ల నీటిని బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై 45,000 క్యూసెక్లు వరద నీరును ప్రకాశం బ్యారేజీ నుండి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం 52.73 మీటర్ల వద్ద కొనసాగుతోంది. పులిచింతల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 42.77 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువన ఉన్న నాగార్జున సాగర్ నుంచి 71,000 క్యూసెక్ల నీరు వస్తోంది. సాగర్ 8 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి మాత్రం 67,346 క్యూసెక్ల వరద వస్తోంది. బ్యారేజీ 60 గేట్లను అడుగు మేరకు ఎత్తి 43,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి 51,207 క్యూసెక్లు, పాలేరు నుంచి 1,413, కీసర నుండి ప్రకాశం బ్యారేజీ వరద కొనసాగుతోంది. పైనుంచి వస్తున్న వరద నీరును ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తీసుకువస్తున్న కొత్త విధానాల వల్ల ప్రజారోగ్యం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య, రాష్ట్ర కన్వీనర్ టి కామేశ్వరరావు ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారి చేతిలో పెట్టడం జరగబోతోందన్నారు. బాలోత్సవ్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే పీపీపీ నమూనాలో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ప్రారంభించి వైద్య ఖర్చులు పెరిగి పేదలకు వైద్యం సరిగా అందక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఆరోగ్య సంరక్షణను కార్పొరేటీకరణ చేసే ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా సమానంగా పొందకుండా తీవ్రమైన ముప్పు కలిగించబోతోందన్నారు. పీపీపీ నమూనా ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు వైద్య రంగంలో ప్రైవేటీకరణ ప్రభావాలు, పరిష్కారాలు అనే అంశంపై ఈ నెల 24న బాలోత్సవ్ భవన్లో జాతీయ స్థాయి ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సదస్సుకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 24వ తారీఖున
మాకినేని బసవప్పన్న గారి విజ్ఞాన కేంద్రంలో ఒక నేషనల్ లెవెల్ సెమినార్ ఒకటి పెడుతున్నాం. అది వైద్య రంగంలో ప్రైవేటీకరణ, పరిణామాలు, పరిష్కారాలు అన్నటువంటి టాపిక్. ఈ టాపిక్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించబోతున్నటువంటి దరిదాపుగా 10 మెడికల్ కాలేజీలలో దాని పీపీపీ మోడల్ అని చెప్పి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అంతేకాకుండా ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతానని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. చాలా సంతోషకరమైన వార్త. ఒక జిల్లా, ఒక నియోజకవర్గ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే చాలా గొప్ప విషయం. అది ఆనందించదగ్గ విషయం. వైద్యం ప్రైవేటీకరణది అది ఎక్కడ కూడా ఈ పీపీపీ మోడల్ కానీ ప్రభుత్వ వైద్యం ప్రైవేటీకరణ అనేది పీపీపీ మోడల్లో కానీ ఇంకొక రకంగా ప్రైవేటీకరించినప్పుడు దానివల్ల ఏ రకంగా కూడా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ రోగికి ఏ రకమైనటువంటి సంతృప్తి కానీ రోగికి ఒక ఉపశమనం కానీ కలగలేదు అని చెప్పినటువంటిది ఈ రోజు వరకు ఉన్న రిపోర్ట్లు నిర్ధారిస్తున్నాయి. చాలా చోట్ల చాలా ప్రయోగాలు చేశారు. ఇప్పుడు మనకి కర్ణాటకలో రాయచూరులో హాస్పిటల్ని పీపీపీ మోడల్లోనే ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత దాన్ని మళ్ళీ ప్రభుత్వమే తీసుకొని నడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బొంబాయిలో కూడా ఇదే పరిస్థితి. మళ్ళీ ప్రైవేట్కి ఇచ్చిన వాటన్నిటిని కూడా విత్డ్రా చేసుకొని మళ్ళీ మనం ప్రభుత్వమే నడిపేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో అందుకని ఈ పీపీపీ మోడల్ కానీ ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యమే ఈ రోజున బాగా తగ్గిపోయి 30% వచ్చేసింది. 70% వరకు ప్రైవేటే నడుస్తున్నది. యాంకర్ నర్తకి ఉల్లూరి యామిని ప్రియాంక కూచిపూడి నృత్య రంగ ప్రవేశ ప్రదర్శన అద్భుతంగా సాగింది. ముస్తాబ్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత ప్రముఖ నాట్యాచార్యుడు కళారత్న డాక్టర్ చింతారావు బాలకృష్ణ శిష్యురాలైన ప్రియాంక కళారంగ అరంగేట్ర కార్యక్రమం నయనానందకరంగా సాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నగర ప్రముఖులు యామిని ప్రియాంకకు అభినందనలు తెలిపారు. ప్రముఖ నాట్యాచార్యుడు కళారత్న డాక్టర్ చింతారావు బాలకృష్ణ శిష్యురాలు యామిని ప్రియాంక నాట్య ప్రవేశ కార్యక్రమం దుర్గాపురంలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పలు నృత్య అంశాలు ప్రేక్షకులను మదిని కట్టిపడేశాయి. విఘ్నరాజ్యం వజేతో ప్రారంభించి శరణంభవ కరుణామయ త్యాగరాజస్వామి కీర్తన జావా హనుమ తిల్లానా అంశాలను యామిని అద్భుతంగా ప్రదర్శించారు. రూపక తాళం హనుమ తిల్లానా, హిందోళ రాగం ఆది తాళంలో సిహెచ్ శాంతి గాత్రంతో మధురంగా ఆలపించగా నట్టు వాంగం డాక్టర్ చింత రవి బాలకృష్ణ, గాత్రం సిహెచ్ శాంతి, మృదంగం పసుమర్తి హరినాథ శాస్త్రి, వైలిన్ పాలపర్తి ఆంజనేయులు, ఫ్లూట్ ఎస్ వనమాలి వాద్య సహకారం అందించారు. వాద్య సంగీత గాత్రాలకు యామిని ప్రియాంక నయనానందకరంగా నర్తించి మెప్పించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయ కళలను పరిరక్షించుకోవాలని సూచించారు. గురు సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని కోరారు. మిస్ ఇండియా 2025 విజేత కవ్వం విజయలక్ష్మి యువ నృత్య కళాకారిని అభినందించారు. అనంతరం నాట్యాచార్యుడు ఏలేశ్వరపు వెంకటేశ్వర్లను నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉల్లూరి గంగాధర్, శ్రీలలిత, రామ్మోహన్ రావు, జీవన జ్యోతి తదితరులు పాల్గొన్నారు. భరతనాట్యము, కథకళి, ఒడిస్సీ ఎలా ఉన్నాయో ఒక్కొక్క లాంగ్వేజ్లో మన తెలుగువారి సొంతం. నాట్ ఓన్లీ దాట్, ఇది మన కృష్ణా జిల్లాకు సంబంధించింది. ఇక్కడే ఆరిజిన్ కూచిపూడిలో. అలాంటి కూచిపూడి డ్యాన్స్ను మళ్ళీ ఇదే గడ్డ మీద ఎంతోమంది మహామహులు చేశారు. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు కూచిపూడి డ్యాన్సు ఆడవాళ్ళకు ప్రవేశం లేదు.
మీరు చూడండి, పెద్ద పెద్ద కూచిపూడి గురువులందరూ కూడా వేదాంతం సత్యనారాయణ శర్మ కానీ జగన్నాథ్ గారి వీళ్ళందరూ కూడా అంటే ఆ కాలంలో ఏదైనా ఆడపాత్ర వేయాలన్నా మగవాళ్ళే వేసేవాళ్ళు. ఎందుకంటే ఉమెన్ గర్ల్స్ వర్ నాట్ అలౌడ్ ఫర్ దిస్ బికాస్ ఆఫ్ దేర్ సోషల్ కస్టమ్స్ ఆచార వ్యవహారాలు కానీ ఏమైనా కానీ తర్వాత మార్పు వచ్చి ఈరోజు చాలామంది అమ్మాయిలే ఈ కూచిపూడిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మగవాళ్ళు కూచిపూడి చేయడం తగ్గిపోతూ ఆడవాళ్ళు కూచిపూడి చేయడం అనేది ఎక్కువైంది. అది ఒక పెద్ద సాంఘిక సోషల్ చేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. మన తల్లిదండ్రులు ఏంటంటే చాలామంది పేరెంట్స్ తమ పిల్లలకు చదువుపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. మా వాడు ఇంటర్మీడియట్లో ఎంపీసీలో మార్కులు తెచ్చుకొని ఇంజనీరింగ్కి వెళ్ళాలి, లేదా బైపీసీలో సీట్ వచ్చి మెడిసిన్కి వెళ్ళాలి, లేదా సివిల్ సర్వీస్కి వెళ్ళాలని చేస్తుంటాం. కానీ ఎవరు కూడా ఒక గేమ్సో, ఒక స్పోర్ట్సో, ఒక డ్యాన్సో, ఒక ఆర్టో ఏదైనా చేయిద్దామని మనం అనుకోం. ఎందుకు? మన తపనంతా మన వాడి భవిష్యత్తు, కెరీరు, వాడు చదువుకోవాలి, రావాలి. ఈ డ్యాన్స్కు దానికి వెళ్తే వాడు పాడైపోతాడు, టైం వేస్ట్ అవుతుంది, మార్కులు సరిగా రావు, సీట్ రాదు. కానీ నేను ఒక డాక్టర్గా సైకాట్రీ చెప్పదలుచుకుందంటే చదువు అనేది మనకు బ్రతుకు తెరువు ఇస్తుంది. చదువు ఉండాలి. ఇప్పుడు నేను డాక్టర్ అయ్యానంటే చదువు వల్లనే. సో దట్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. కానీ ఎలా బ్రతకాలో, చదువు అనేది బ్రతుకు తెరువు ఇస్తే ఈ కళలు ఏంటి, ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. హౌ టు లివ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం. ఈ మేరకు రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్పులు, సరిహద్దుల మార్పులపై కసరత్తు. గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపిన రాష్ట్ర హోంమంత్రి అనిత. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.